మృణాల్ ఠాకూర్ తన కెరియర్ను బాలీవుడ్లో ప్రారంభించింది. అయితే ఆమె తెలుగులో సీతారామం, హై నానా చిత్రాలతో ప్రేక్షకులను ప్రసిద్ధి చెందింది. చాలామంది క్లాసిక్గా భావించే సీతారామంలో తన అద్భుత నటనతో మృణాల్ అభిమానుల హృదయాలను దోచుకుంది. ఆమె ఇటీవలే ప్రభాస్ కల్కి 2898 ADలో అతిథి పాత్రలో కనిపించింది. మృణాల్ ఠాకూర్ ఇప్పుడు బాలీవుడ్ చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2లో హీరోయిన్గా ఎంపికైంది. సన్ ఆఫ్ సర్దార్లో హీరోగా అజయ్ దేవ్గన్ నటించగా ప్రతి నాయకుడిగా సంజయ్ దత్ నటించారు. వారు ఈ సీక్వెల్లో కూడా కనిపిస్తారు. అయితే సన్ ఆఫ్ సర్దార్లో హీరోయిన్గా సోనాక్షి సిన్హా నటించిన సంగతి తెలిసిందే. కానీ సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ నటించబోతున్నారు. తెలియని వారికి సన్ ఆఫ్ సర్దార్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్న అధికారిక రీమేక్. ఒరిజినల్ కీ సీక్వెల్ లేనప్పటికీ సన్ ఆఫ్ సర్దార్ నిర్మాతలు 2 భాగం కోసం స్క్రిప్ట్కు అభివృద్ధి చేశారు. ఇది సినీ అభిమానులను ఆకట్టుకుంటుందని వారు నమ్ముతున్నారు. నివేదికల ప్రకారం సీక్వెల్ తాజా కథను కలిగి ఉంటుంది. మొదటి భాగం ముగిసిన చోట ప్రారంభం కాదు. పంజాబీ చిత్ర నిర్మాత విజయ్ కుమార్ అరోరా సన్ ఆఫ్ సర్దార్ 2 చిత్రానికి దర్శకత్వం వహించారు. షూటింగ్ త్వరలో స్కాట్లాండ్లో ప్రారంభమవుతుంది. తమిళ పరిశ్రమలో హాస్య పాత్రలకు పెరుగాంచిన కొన్ని డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సూరి గరుడంతో అద్భుతమైన బ్లాక్ బస్టర్ను అందించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో కాలీవుడ్లో అతిపెద్ద హిట్లతో ఒకటిగా నిలిచింది. బ్లాక్ బస్టర్ విడుదలై తర్వాత ప్రధాన నటుడిగా సూరి నటించిన గరుడన్ 2వ చిత్రం. విడుదలై చిత్రానికి దర్శకత్వం వహించిన వెట్రిమారన్ గరుడన్ చిత్రానికి కథను అందించారు. ఈ చిత్రానికి ఆర్ఎస్ దురై సెంధిల్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆర్ఎస్ దురై గతంలో ధనుష్తో పఠాన్, కోడి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి డైరెక్ట్ చేశారు. ఇక హిట్ టాక్ ను సొంతం చేసుకున్న గరుడన్ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకోగా ఈ రోజు నుంచి తమిళ్లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అలాగే తెలుగులో అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్లుగా వినిపిస్తుంది. థియేట్రికల్ ఓటీటీ విడుదల మధ్య 4 వారాల గ్యాప్ ఉంది. ఈ సినిమాలో ఎం శశికుమార్, ఉన్ని ముకుందన్, రోష్ని హరిప్రియన్, సముద్రాకిని, మైమ్ గోపి, శివద్ ముఖ్య పాత్రలో పోషించారు. అలాగే యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా లాక్ స్టూడియో, గ్రాస్ రూట్ ఫిల్మ్ స్టూడియోస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం థియేటర్లలో అభిమానులు మనలను పొందగా డిజిటల్ స్పేస్లో ఇది ఎలా ఉంటబోతుందో చూడాల్సింది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతరంలో మంచి వసూలు రాబట్టింది. అలానే జూలై 2 మంగళవారం కూడా ఈ సినిమా తన జోరును కొనసాగింది. 6వ రోజు ఈ సినిమా ఇండియాలో 27.85 కోట్లు వసూలుగా రాబట్టింది. దీంతో 6 రోజులు కలిపి ఇండియాలో 371 కోట్లకు చేరాయి. 6వ రోజు తెలుగులో 11.2 కోట్లు, హిందీలో 14 కోట్లు, తమిళంలో 1.4 కోట్లు, మలయాళంలో 1.2 కోట్లు, కన్నడలో 0.25 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఒక తెలుగులోనే 6 రోజులు కలిపి సుమారు 200 కోట్ల వరకు రావడం విశేషం. వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా మొత్తం 635 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఉత్తర అమెరికాలో $12 మిలియన్లను అధిగమించింది. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్ను నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి రికార్డ్స్ సృష్టించింది. ఇక నైజాంలో కూడా ప్రభాస్ ర్యాంపేజ్ ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ప్రత్యేకంగా నైజాం ఏరియాలోనే 100 కోట్లు మార్క్కి దగ్గరలో ఉంది. అంతేకాకుండా నైజాంలోనే కేవలం 3D కళ్ళజోళ్ళు అమౌంట్నే నిర్మాతకు ₹1 కోటి పైగా వసూలు వచ్చాయంటే కల్కి ప్రభంజనం ఎలాంటిదో అర్థం అయిపోయిందనుకుంటా. హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ను జోడించి తీసిన ఈ మూవీ ప్రేక్షకులకు బాగా ఆదరిస్తుంది. ఇంకా పోను ఎలాంటి రికార్డులు తిరిగి రాస్తుందో చూడాల్సిందే.
వరుస హిట్లతో దూసుకుపోతున్న మాస్కా దాస్ విశ్వక్సేన మొదటిసారి ఓ అమ్మాయి గెటప్లో కనిపించబోతున్నాడు. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన విశ్వక్ త్వరలో లైలా అనే చిత్రంలో అమ్మాయి గెటప్లో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్సేన లైలా సినిమా చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు మాస్క్ యాక్టర్ చేస్తున్న విశ్వక్సేన మొదటిసారి అమ్మాయిగా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబడుతున్న రామ్ నారాయణ్ విశ్వక్సేనను లైలాగా మునుపెన్నడు లేని పాత్రలో ప్రదర్శించడానికి శక్తివంతమైన స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. అటువంటి ధైర్యమైన, కఠినమైన పాత్రను అంగీకరించడం శారీరకంగా, మానసికంగా చాలా సవాళ్ళలో కూడుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇవాళ సినిమా పూజ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రంలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్లో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. ఈ ఫస్ట్ లుక్లో క్లోజ్గా కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేశారు. సినీ మేకర్స్ లైలా ఐ లుక్ని ఆవిష్కరించారు. లైలాగా విశ్వక్సేన తన అందచందాలతో వచ్చారు. విశ్వక్సేనకు ఇది అందమైన మేకోవర్. విశ్వక్ సరిగ్గా అమ్మాయిలా కనిపించడం వల్ల లుక్ అద్భుతంగా ఉంది. ఫీమేల్ గెటప్లో విశ్వక్లా మరి ఏ నటుడు కనిపించ ఉండడమో అన్నట్టు సందేహం లేదు. ఆ పాత్రకు ఆయన ఎంతవరకు సూట్ అయ్యాడో ఆ కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది. లైలా మనోహరమైన కాంతి, అది స్త్రీ పాత్ర అని నమ్మేలా చేస్తుంది. లైలా చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ వైరల్గా మారింది. ఈ సినిమా వచ్చే సంవత్సరం వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి 14న విడుదల చేస్తామని ప్రకటించారు. మలయాళీ బ్యూటీ నివేతా థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నివేతా తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది. తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నివేతా ప్రధాన పాత్రలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి సమర్పణలో 35 చిన్న కథ కాదు అనే సినిమాను డైరెక్టర్గా నందకిషోర్ తెరకెక్కబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్కు రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. ఇదో మా చిన్న కుటుంబం తొలి సూపు అంటూ ఈ మూవీలోని మెయిన్ కాస్టింగ్ ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో నివేతా థామస్ ఓ మధ్యతరగతి గృహిణి పాత్రలో కనిపిస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ నేడు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాలో ప్రియదర్శి, విశ్వ ఇద్దరు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిసింది. ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా 35 చిన్న కథ కాదు. ఈ సినిమా ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు మధ్య సంఘర్షణ, ప్రేమ, అనురాగంతో కూడిన కథతో రూపొందించింది. ఇద్దరు పిల్లల్లో ఒకడు చాలా తెలివైన వాడు, కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తాడు. అదే సమయంలో తన ఫ్యామిలీని ఎదుర్కొంటున్న సమస్యల నడుమ నలిగిపోతాడు. మరో కుర్రాడు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఇష్టపడాడు. మ్యాథ్స్ను లాజిక్ లెస్ సబ్జెక్ట్గా భావిస్తాడు. మ్యాథ్స్ ఫండమెంట్స్ తప్పంటూ స్కూల్ వెళ్ళాడు. తల్లికి చెప్పే మాటలను విని జీవిత పాఠాలను ఎలా నేర్చుకుంటాడనే కథతో ఈ మూవీ రూపొందించింది. ఈ ఫ్యామిలీ ఎమోషనల్ కథ అదిందని ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. సుప్రీత అంటే కొందరే గుర్తుపడతారు ఏమో, కానీ సురేఖ వాణి కూతురు అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కుర్రకారు అందరికీ బాగా తెలుసు. తండ్రి చనిపోయాక తల్లిని సాయిల్ మీడియాలో ఎంట్రీ ఇప్పించి సుప్రీత తల్లితో కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. తల్లి కూతుళ్ళ కళ్ళలో కాకుండా ఇద్దరు స్నేహితురాలుగా వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. తల్లితో కలిసి కూతురు, కూతురుతో కలిసి తల్లి సోషల్ మీడియాలో చేసే హాట్ షో కూడా చర్చకు వస్తుంటుంది. ఈ మధ్యనే సుప్రీత హీరోయిన్గా మారింది. ఆమె అమర్దీప్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సోషల్ మీడియా మాత్రం వదలడం లేదు. తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్లో అందాలను తన అభిమానులకు ట్రీట్ ఇచ్చేలా చూపిస్తూ ఒక ఫోటోషూట్ వదిలింది. ఈ ఫోటోషూట్ చూసి అభిమానులు అందరూ ఇంత అందం తట్టుకోగలమా అంటూ కామెంట్లు పెడుతుండగా ఆమె స్నేహితులైన కొందరు సెలబ్రిటీలు సైతం ఇంత హాట్నెస్ను తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక కామెంట్ల వరద ఎక్కువైపోవడంతో సుప్రీత ప్రస్తుతానికి ఓ పోస్ట్కు ఉన్న కామెంట్ చేసే ఆప్షన్ తీసేసింది.
ఇక తన అందాల పిక్స్తో పాటుగా ఆమె కొన్ని నేచర్ పిక్స్ కూడా షేర్ చేసింది. అందులో ఆమె గ్రీనరీని చూపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆ పోస్టులు చూసేయండి.